ఈ అమ్మాయి దగ్గర నక్లీస్ లాక్కొని విరగ్గొట్టేస్తుంది. ఈ అమ్మాయి ఏమో ఆ అమ్మాయి మీదకి ముష్టిగా డబ్బులు వేస్తుంది. అలాగే వాళ్ళిద్దరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ అబ్బాయి ఈ ఊరికే ప్రెసిడెంట్. కానీ ఈ విషయం అక్కడ ఉన్న వాళ్ళెవరికీ తెలీదు. అయితే వచ్చి అడుగుతాడు, ఎవరు నా భార్య నక్లీస్‌ని విరగ్గొట్టారు అని. మేమే విరగ్గొట్టామని గర్వంగా చెప్తారు. అలాగే మీ భార్యకి అంత సీన్ లేదు. ఆమె ఎప్పుడు చూసినా దోసలేసుకుంటుంది. దోసలేసుకొని ఇంత డబ్బు సంపాదించిందంటే మేము అస్సలు నమ్మలేకపోతున్నాం అని అంటారు. అలాగే వీళ్ళందరూ కూడా క్లాస్మేట్స్. ఆ అమ్మాయిని ఎప్పుడు చూసినా చులకనగా చూస్తారు. నువ్వు ఎప్పుడు దోసలేసుకుంటావని. కానీ ఆ వ్యక్తి మాత్రం వాళ్ళ వారిని ఒక్క మాట కూడా పన్నివ్వడు. అలాగే మీ పని మీరు చూసుకోండి అని చెప్తాడు. అలాగే నువ్వేమీ పట్టించుకోకు వాళ్ళ మాటలు అని చెప్తాడు. ఎలాగైనా సరే వాళ్ళ క్లాస్మేట్స్ కి బుద్ధి చెప్పాలనుకుంటాడు. ఆ అబ్బాయికి స్వయంగా ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. ఆ విషయం అమ్మాయికి తెలీదు. వీళ్ళేమో ఫ్రీ ఆఫర్ పెట్టామండి ఫస్ట్ కపుల్ కి అని చెప్తారు. దాంతో అమ్మాయి ట్రయల్ వేస్తుంది. కానీ ఆ అబ్బాయికి ఏమీ నచ్చదు. అయితే ఈ బ్లూ డ్రెస్ చాలా బాగుంది, కాకపోతే ఏదో తక్కువైంది, అసలు ఎందుకు సెట్ అవ్వట్లేదు అని అనుకుంటాడు. అప్పుడే ఆ అబ్బాయికి అర్థమవుతుంది నెక్లెస్ లేదు, నెక్లెస్ ఉంటే అందంగా ఉంటుందని వెంటనే ఫోన్ చేసి చాలా అంటే చాలా విలువైంది కొనమంటాడు. అది కూడా 100 మిలియన్ యాన్స్ ఉండాలి అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ అసిస్టెంట్ వస్తాడు. వచ్చి ఆ అబ్బాయికి నెక్లెస్ ఇస్తాడు. నెక్లెస్ ఇవ్వగానే ఆ అమ్మాయికి ఇస్తారు. కాకపోతే ఆ విషయాలు ఏమీ ఆ అమ్మాయికి తెలియవు. ఇవన్నీ కూడా ఫ్రీగా ఆఫర్ చేశారు ఫస్ట్ వచ్చిన కపుల్ కి అని చెప్తారు. ఆ అమ్మాయి కూడా ఫ్రీగానే ఆఫర్ చేస్తుంటారు అనుకుని వేసుకొని వస్తుంది. చాలా అంటే చాలా బాగుందని అందరూ అక్కడ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ వావ్ వాళ్ళ వైఫ్ ఎంత బాగుందో, అసలు ఏంటి ఇంత కాస్ట్లీ వేసుకుంది అని అనుకుంటారు. తర్వాత వీళ్ళు అనుకుంటారు, ఏంటి దోశలు వేసుకున్న దానికి ఇంత కాస్ట్లీవా, నాకు తెలిసి అది ఎంతో కాస్ట్ ఉండదు, నాకు తెలిసి 10 యాంగ్స్ ఉండుంటది, ఇంత బిల్డప్ ఇస్తుంది అని అనుకుంటారు. వాళ్ళు కూడా అందరూ అలాగే అనుకుంటారు. ఎందుకంటే దోశలు వేసుకున్న అమ్మాయికి ఇంత కాస్ట్లీ ఎక్కడివి అనగానే వాళ్ళంతా ఫ్రీగా ఇచ్చారు అంటారు. అప్పుడు ఈ వ్యక్తి అంటాడు, ఇది చాలా కాస్ట్లీ జ్యువెలరీ, అసలు ఇది కాపీ రైట్ చేస్తారు, అసలు ఆ షాప్ నుంచి నువ్వు ఎలా తీసుకున్నావు అనగానే ఇది బట్టల షాప్ లో ఇచ్చారు అని చెప్తుంది. లేదు లేదు బట్టల షాప్ లో ఎలా ఇస్తారు అని చెప్పి వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. అయితే వాళ్ళు అంటారు, నువ్వు దొంగతనం చేసావు, నువ్వు దొంగతనం చేసి ఇలా మాట్లాడుతున్నావు, అయినా అది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, నువ్వు దొంగతనం చేసి కూడా ఇలా మాట్లాడడం అస్సలు బాగాలేదు అని చెప్పి ఆ నెక్లెస్ ని ఎలాగైనా తీసుకోవాలని ఆ అమ్మాయిని కొట్టి కొట్టి ఎలాగైనా నెక్లెస్ తీసుకుంటారు. ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది, ప్లీజ్ వదలండి నేను దొంగతనం చేయలేదు అని. అయినా సరే వాళ్ళ నెక్లెస్ ని తీసి విరగొట్టేస్తారు. ఆ అమ్మాయి ప్లీజ్ విరగొట్టొద్దు అని చెప్పినా సరే విరగొట్టి కింద పారేస్తారు. కింద పారేసిన తర్వాత కూడా ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. అయినా సరే వాళ్ళందరూ కూడా నవ్వుతారు. అప్పుడే వాళ్ళ ఆయన వస్తాడు. ఆ అబ్బాయి రాగానే అందరూ కూడా షాక్ అయిపోతారు, ఏంటి వీడు సడన్ గా వచ్చాడు అని. అప్పుడే ఆ అబ్బాయి వాళ్ళ భార్య మీద చేయాల్సిన తోసిస్తాడు. సబ్స్క్రైబ్.